అందరికీ షలోం. ప్రార్థన. సర్వకృపాదిన దేవుడు తండ్రి, సర్వశక్తిమంతుడా, అదోనాయ్ ఎలోహీము యెహోవా రాఫా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి వాక్యం ప్రకారముగా మా జీవితములను, మా బ్రతుకులను మార్చుకొనగలిగే సమయములను మాకు అనుగ్రహించి నీ యొక్క జ్ఞానమును మాకు నేర్పిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నేర్పించిన జ్ఞానమును మేము మర్చిపోకుండా వాటిని మా హృదయంలో భద్రపరుచుకొని వాటినే గురిగా మేము నడుచుకున్నట్లుగా మా యొక్క ఆత్మలను, దేహములను బలపరిచి స్థిరపరిచి ఆయత్తపరచమని మా మనవులను మా రక్షకుడు, విమోచకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుతున్నాం తండ్రి. ఆమేన్. అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు, అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు, అసమానమైన తేజోమహిమ కలిగిన నా యెషువా, అసమానమైన తేజోమహిమ కలిగిన నా యెషువా, నా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతునయ్యా, నా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతునయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, షలోమ్. హల్లెలూయా, 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 షలోమ్. మహోన్నతుడా మా తండ్రి, సహాయకుడా మా యెషువా, మహోన్నతుడా మా తండ్రి, సహాయకుడా మా యెషువా, ఉదయకాలపు మా ప్రార్థన, హృదయపూర్వక అర్పణము, ఉదయకాలపు మా ప్రార్థన, హృదయపూర్వక అర్పణము, మా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతునయ్యా, మా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతునయ్యా. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 15వ అధ్యాయంలో నెబాతు కుమారుడు యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబియాము యోధా దేశమును ఏలుచున్నట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం. ఇతడు యెరూషలేమును 3 సంవత్సరములు ఏలి, ఇతని తల్లి మయాక. ఈమె ఎవరంటే అబ్షాలోము కుమార్తె. అయితే ఈ అబియా తండ్రి చేసినటువంటి సమస్త పాపములు ఇతను కూడా పాలిభాగస్తులైనట్లుగా చూస్తూ ఉన్నాం. పురుషగాములను కూడా దేశములో మరి ఉంచినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇతనికి అబియాకును యెరోబాముకి మధ్య యుద్ధము బ్రతుకున్నంత కాలం జరుగుతూనే ఉన్నది. ఆ తర్వాత అబియా చనిపోయిన తర్వాత అతని కుమారుడు ఆసా యోధా దేశమునకు రాజు అయినట్లుగా చూస్తున్నాం. ఇతడు 41 సంవత్సరాలు యోధా దేశమును పరిపాలించినట్లు చూస్తూ ఉన్నాం. అయితే అవ్వ మయాక చేసినటువంటి దేవతా స్తంభములను, దేవత విగ్రహములను ఈ ఆస పగలగొట్టించి దహించి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ ఆస అదోనే వారికి విధేయత కలిగిన జీవించిన వాడిగా కూడా మనం ఏదైనా గమనించగలం.
పురుషగాములను కూడా మరి దేశంలో ఉండకుండా వెలగొట్టినట్లుగా చూస్తున్నాం. ఈ ఆసాకును ఇజ్రాయేలు రాజైన బయేషాకును బ్రతికున్నంత కాలం యుద్ధం జరిగినట్లుగా కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఈ బయేషా ఈ యోధా దేశమునకు మరి వస్తున్నాడని తెలిసి ఆస అదోనే వారి మందిరంలో ఉన్నటువంటి ఖజానాను మరి మిగతా ప్రాంతంలో ఉన్నటువంటి ఖజానాను బంగారమును వెండిని మొత్తము కూడా ఆరాము దమస్కులో ఉన్నటువంటి ఆరాము రాజైన బెన్హదాదుకు మరి ఆయనకు పంపించి వీళ్ళిద్దరి తండ్రిదండ్రుల మధ్య ఉన్నటువంటి సంధిని జ్ఞాపకం చేస్తున్నట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, రాజుల మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క యుద్ధంలో కానీ లేకుంటే పక్కన ఉన్నటువంటి రాజు మధ్య సంధి మరి అంటే యుద్ధం జరగకోకుండా ఉండేటట్టుగా కొన్ని పరిస్థితులు కల్పించుకోవాలి. అప్పుడే అలాంటి యుద్ధాలు జరగకుండా మానుతాయి. యుద్ధం జరిగినా కానీ నష్టం వాటిల్లకుండా మరి ఆగుతాయని మరి కొన్ని మాటల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అదోనాయికి విరోధముగా ఉంటే యుద్ధములు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, హఠాత్తుగా మరణం కూడా మనకు సంభవించవచ్చు. ఆమేన్.